The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BEng UK. అండ్ మిమ్మల్ని అయితే మీ గుండు గెటప్తో కానీ ఇట్లా గడ్డం ఇట్లాంటితోనే యాక్చువల్గా అందరూ బాగా గుర్తుపెట్టుకుని ఉంటారు. సో ఎప్పటి నుంచి మొదలైంది మీ సినీ రంగ ప్రయాణం? 25 years. 25 years. 18 yearsకి ఇండస్ట్రీలో ఉన్నా. అంటే ఏం చదువుకోలే నేను. 18కే వచ్చేసాను. ఫస్ట్ మీలాగా సాఫ్ట్గా ఉండేవాడిని. ఫిలిం నగర్ సాయిబాబా అప్పుడు గుడి కట్టారు. ఓకే. అక్కడ వాలంటీర్గా జాయిన్ అయ్యాను. సాయిబాబు సేవలు చేసుకుంటూ ఆయనకి సేవ చేసుకుంటూ ఆయన కనెక్ట్ అయ్యాడు. ఆయన గిఫ్ట్ ఇచ్చింది ఏంటంటే ఈ గడ్డం. ఈ లుక్ ఉంటేనే ఇది ఉంటుందని. తర్వాత ఆలీ గారు, తనిఖీలాపురం గారు వీళ్ళు సలహా ఇచ్చారు. వరకు గుండు బాగుంది, గడ్డం పెంచేసేయి, నీకు డిఫరెంట్గా ఉంది, అది కంటిన్యూ అవుతే ఇంకా నీ లైఫ్ బాగుంటుంది, కొంచెం పర్సనాలిటీ పెంచుకొని. మరి చిన్నగా స్టూడెంట్లా యూత్ రౌడీలా ఉంటావు నువ్వు, నేను చూస్తే బ్యాగ్ పంపించేలా ఉన్నావు, ఫ్రంట్ వచ్చేలా ప్లేస్ సంపాదించుకో అని వాళ్ళు సలహా ఇచ్చారు నాకు. వాళ్ళ సలహాల తర్వాత నాకు ఎక్కువ స్పీడ్గా మాట్లాడడం నత్తి వచ్చేసేది, రోల్ అయిపోయేది డైలాగు. ఓకే. లయ మేడం గారు చెప్పారు, మెల్లగా నెమ్మదిగా మాట్లాడు, పద్ధతిగా స్మూత్గా దాన్ని కరెక్ట్గా వర్డ్స్ని పట్టుకొని మాట్లాడు. ఓకే. ఆమె నాకు బాగా ఇంప్రెషన్. అట్లయితే మీ సినీ రంగ ప్రయాణంలో మెయిన్గా ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక సలహా అనేది ఇచ్చిన తర్వాత మీరంటూ రాటు తేలుతూ ముందుకు వచ్చారనమాట. ఇప్పటివరకు ఎన్ని సినిమాల్లో యాక్ట్ చేసి ఉంటారన్న? 1000 మూవీస్. 1000 మూవీస్. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళం, బెంగాలీ, భోజ్పురి, మరాఠీ, గుజరాత్, ప్రతి లాంగ్వేజ్లో నాకు వీళ్ళు ఈ ప్రతి సినిమా ఎలా చేయాలి కానీ అంటే మాస్టర్స్ ఉన్నారు కదా నాకు. మాస్టర్స్ బాగా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. రన్నింగ్, ఫైట్స్ బాగా నాకు వాళ్ళు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు, నాకు గురువులు, నాకు మాస్టర్లు. రన్నింగ్లో ఫస్ట్ ఉండేవాడిని. ప్రతి మాస్టర్ నన్ను కోఆపరేషన్ చేసేవాడు. వాళ్ళు ఏ సినిమా చేసినా దానికి పిలిచేవాళ్ళు. విక్రమ్ రోప్ చేస్తాడు, విక్రమ్ బాగా చేస్తాడు, పిలువండి రన్నింగ్ కానీ యూత్లా ఉండేవాడిని. రన్నింగ్ బాగా చేస్తాడు, ఏదో ఒకటి వేస్తాను, డిఫరెంట్గా వేస్తానని. ఫస్ట్లో నాకు ఇలాగ సాఫ్ట్గా ఉండేవాడిని. మన బాలకృష్ణ గారు చెప్పారు, నువ్వు సన్నగా ఉన్నావు కాబట్టి లోపల టీ షర్ట్ వేసేసి కనిపించేలాగా సెట్ బటన్ లోపల పెట్టేసి కొంచెం రౌడీ లుక్ వస్తుంది, చేతులకి, మెడలోకి, తలకి డిఫరెంట్ కట్టు, నువ్వు మరి యూత్లా కాదు నువ్వు బాలకృష్ణ గారు చెప్పారు. చిరంజీవి గారి దగ్గర పోయాను, పాపం ఆయన మాట్లాడలేదు కానీ ఆడేంటి స్టూడెంట్లా ఉన్నాడు, రౌడీనే అని. అవును బాబు, కానీ ఏదన్నా మార్చండి అంటే అప్పుడు డ్రెస్ మార్చడం, అప్పుడు డ్రెస్ కాలువ ఎక్కువ అలవాటు అయింది. ఎక్కువ జాకెట్లు ఎప్పుడు వేసేవాడిని, అది వేస్తే ఫిక్స్ రౌడీ అని ఫిక్స్ అయిపోతారు. అందుకని ఇలా ఫార్మల్గా తిరుగుతా. ఆర్టిస్ట్ అనేది ఫస్ట్ మనం ఓకే, ఆడియన్స్కి ఎలా ప్రతి ఒక్కరు ఈ గెటప్లో చూడాలని అనుకుంటారు, డైరెక్టర్కి ఒక థాట్ ఉంటుంది. అట్లని ఎప్పుడు ఇలాగే 360 ఇలాగే తిరుగుతా, ఇట్లా ఉంటా. ఓకే. ఒక రేప్ అన్నా, మర్డర్ అన్నా, అండ్ విలన్ గ్యాంగ్ అన్నా, దాంతోపాటు ఇంకా ఇలాంటివి ఏదైనా అన్నా అంటే సో ఆ గ్యాంగ్లో ఖచ్చితంగా విక్రమ్ ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా అనుకుంటూ ఉంటారు. ఆ మార్క్ తెచ్చుకోవడానికి రీజన్ ఏంటి? డైరెక్టర్ సపోర్టు, హీరో సపోర్టు, హీరోయిన్ సపోర్టు. వీళ్ళు ముగ్గురు ఉంటేనే వర్క్ హ్యాపీగా అవుతుంది, వర్క్ వాళ్ళకి స్పీడ్గా అవుతుంది. టైం వేస్ట్ అవ్వకుండా, అవతలకి ఇబ్బంది రాకుండా, మనకు కూడా ప్రాబ్లం రాకుండా క్యాచ్ చేస్తాడు. ఏ ప్రాబ్లం ఎవరికి రానికూడదు, ఎందుకంటే లేడీస్ అనేది స్మూత్గా ఉంటారు. వాళ్ళకి ఏదైనా రిస్క్ అయినా నేను చేయలేను అంటారు. మనం పట్టుకోవడం కానీ చేయడం విధానం కానీ ప్రాబ్లం అవుతుంది. అందరికీ సపోర్ట్ ఇస్తా. ఫస్ట్ వర్క్లో ఉన్నప్పుడు ఎవరిని ఫీల్ అవ్వను నేను, వర్క్ లాగే ఇస్తాను. ఓం నమ శివాయ, ఏమైంది అంటారు, శివయ్యని తలుచుకుంటే శివయ్యని పట్టుకుని ఫీల్ అవుతాను నేను అని. ఎగ్జాంపుల్గా మా ఇంట్లో కార్తీక మాసం, మా ఇంట్లో ఒక రిలేషన్ చచ్చిపోయారు. కార్తీక మాసం 30 రోజులు గుడిలో ఉండాలి. ఏం చేయలే దేవుడా అనుకుంటే గుడికి వెళ్ళకూడదు. కరెక్ట్గా జెమినీ సీరియల్ మీరు అన్నారుగా, మంచి క్యారెక్టర్ బాగుందని. అవునవును. మన నాగేష్ గారు ఫస్ట్ మొగల్ రేకుల చక్రవాకంలో 1 year చేశారు. ఆయన డైరెక్టర్ ప్రొడ్యూసర్కి ఒక సీరియల్ చేస్తున్నారు. ఆయన ఒక సీరియల్గా పిలిచారు. నాకు వైఫ్ క్యారెక్టర్, అందులో శివాలయం మండేరు షూటింగ్. గుడికి వెళ్ళకూడదు, మిస్ అవుతానని ఎంత బాధ ఉండే మనసులోన. భగవంతుడు ఎలా పిలిపించుకుంటాడంటే ఆ విధంగా సీన్లో ఆయనే దేవుడు వచ్చి పిలుచుకున్నాడు, బాధపడద్దు పిలుస్తున్నా అని. నేను సీన్లో కూడా నేను బలవంతంగా బయటికి వెళ్ళిపోతుండే, ఆ బలవంతంగా లాకెళ్తుంటుంది. ఎక్కడ పోతావు, వచ్చింది నీకోసమే, దేవుడు మొక్కు మంచిగా జరుగుతుంది అంటే, శివయ్య పిలుస్తున్నావా నువ్వేనే ఫీలు కంట్లో నిలబడి తక్కువ. నాకు భగవంతుడా నాకున్నావా సపోర్ట్ అని. ఇంత ఆధ్యాత్మికంగా మారిపోవడానికి గల రీజన్ ఏంటన్నా? ఎప్పటి నుంచి ఇది అసలు? ఎప్పటి నుంచి అంటే 20 years అంటే స్టార్టింగ్ దేవుడు నమ్మేవాడిని కాదు. ప్రసాదం, ఏదైనా ప్రసాదం పెడితే దేవుడు తింటాడా, మీ బ్రహ్మ కాకపోతే ఆయన వచ్చి తింటాడా, ఆయన చూస్తాడా అనేది. దేవుడు అనేది గాలి రూపంలో, చీమ రూపంలో, ఏదో ఒక రూపంలో వచ్చి ఆవాహిస్తాడు, ప్రసాదాన్ని ఆవాహిస్తాడు. తర్వాత గురువు అనేది మనకి దత్తాత్రేయ, రాఘవేంద్ర స్వామి. ఫస్ట్ వీళ్ళు కనెక్ట్ అయ్యాను. నేను పుట్టిన ప్లేస్ మంత్రాలయం,
నా గురువు రాఘవేంద్ర స్వామి, తర్వాత సాయిబాబాకి ఇదేను. వాలంటీర్కి ఎదవడంతో నాకు ఆ పవర్ వచ్చింది. అంటే చదువుకోలేదు. నేను రాసిన ఒకసారి సంతకం రెండోసారి రాయలేను. బ్యాంకులు 3 సార్లు పెడితే ఓకే పో అంటారు. అట్లా నాకు చాలా టైం పట్టింది. ఫైట్లో అందరికి అలవాటు అయ్యాను. ఫైట్లో అలవాటు అవడంతో అందరికి నోటడం, ఆ సీన్స్ ఎక్కువ రావడం. కానీ బెటర్గా చదువుకునేటేమో ఎక్కువ ఫ్యామిలీలో పడేమోనేమో, హీరో ఫ్రెండ్స్ పడేమో. కానీ హీరో ఫ్రెండ్స్లో చాలా మూవీస్ చేశాను, డైలాగ్స్ లేవు, పబ్లిక్లోకి రీచ్ అవ్వలే నేను. తర్వాత ఆలీ గారు, తనిఖీల భరణ్ గారు, మన లయ మేడం కానీ, రచ్చరవి కానీ, చమక్ చంద్ర కానీ గెటప్ మార్చు డిఫరెంట్గా. ఎప్పుడు రొటీన్ కాకుండా కాస్ట్యూమ్స్ డిఫరెంట్గా వేస్తూ ఉండు. ఎప్పుడు అదో ప్యాటర్న్ అయితే రొటీన్ అయిపోతుంది కదా అని. కాస్ట్యూమ్స్ విషయానికి వచ్చేటప్పటికి పర్లేదు, ఏందో ఒకటి మేనేజ్ చేస్తే అది మారిపోతుంది. కానీ ఆహార్యం మార్చుకోవడం అనేది అంత ఈజీ కాదు. ఏంటంటే ఒక్కసారిగా మీరు ఈ లుక్లోకి ఎప్పుడైతే వచ్చారో అప్పటి నుంచి మీకు అంటూ వచ్చే గుర్తింపు అనేది కూడా మారిపోయింది కదా. మారిపోయింది. సో ఇది ఎప్పటి నుంచి మొదలైంది అసలు? గుండె జారి గల్లంతు మూవీ నుంచి. ఓకే, గుండె జారింది. అప్పటి నుంచి బిజీ అయ్యాను, కంటిన్యూ అయ్యాను. నా అలాగే చాలామంది గెటప్స్ గుండు చేసుకున్నారు. అంటే నేను బిజీ అవుతానేమో, ఆడ బిజీ అయిపోయిందని చెప్పేసి చాలామందికి ఎవరు వర్క్ వాళ్ళే, ఎవరు జాబ్ వాళ్ళే వదిలేసాను. ఎందుకంటే నీ వర్క్ నీని బట్టి వర్క్ ఇస్తారు. అంటే ప్రతి ఒక్కరు గుండు కొట్టించుకుంటే బిజీ అవ్వాలని రూల్ ఏం లేదు, రావడం లేదు. చాలామంది దగ్గర ఒక 10 నెంబర్స్ కొట్టించారు. నేను లేకుండా కూడా చేశారు. నేను లేకుండా చేసినా కూడా ఆ ప్లేస్ నాకే వచ్చేది, మీరే చేశారు అనేసి. సినిమాలో అవ్వచ్చు, సీరియల్ అవ్వచ్చు. అది ఫస్ట్ నాకు స్టాంప్ పట్టింది, రాజమౌళి స్టాంప్. ఎట్లా ఆ స్టాంప్ నాకు వచ్చింది, విక్రమ్ నువ్వు చేసావు ఓకే. ఇప్పుడు ఏ ఆఫీస్కి పోయినా, పబ్లిక్లో తిరిగిన, ఆడియన్స్లో ఎప్పుడు ఇలాగే తిరుగుతా. అంటే వాళ్ళకి నోటెడ్, ఎప్పుడు ఇక అదే గెటప్ చూసి అదే ఫిక్స్లో ఉంటారేమో అనేసి. మాలేసిన కూడా సార్ మీరు పలానా సీరియల్ చేశారు, ఆడదారం చేశారు, చక్రవాకం చేశారు, మొగల్ రైలు చేశారు. ఇంత బిజీలో ఉంటూ కూడా అంత సెకండ్లు గుర్తుపెట్టుకుంటారంటే మీరు పనేం ఉండదు అంటే, అదేంటి సార్ అట్లా అంటారు. పని అయిపోయినాక ప్రశాంతంగా 2 నిమిషాలు కూర్చుంటాము, ఒక ఛానల్లో కనిపిస్తారు మీరు, ఈ ఛానల్ నుంచి ఇంకో ఛానల్ పెట్టి అక్కడ కనిపిస్తారు. మాకు అట్లా మీరు నోటెడ్ అయిపోతున్నారు. మాకు మిమ్మల్ని చూసి ఆనందం అనిపిస్తుంది. కొందరు మాట్లాడలేకపోతారు, కొందరు మాట్లాడతారు. అమ్మో మీరు విలన్స్, కిడ్నాప్లు, రేపులు మర్డర్లు చేస్తారు కదా, అక్కడి నుంచో మాట్లాడుతుంటారు. ఎందుకంటే భయం వేస్తుంది సార్ మీరు ఏమని అంటారా అని. నేను మీలాగే మనిషిని. అలా ఎంతమందిని భయపెట్టడం చాలా మంది భయపడతారు. హీరోయిన్లు అయితే గుండు కొట్టించుకున్నా చాలా మంది భయపడ్డారు. ఫస్ట్ గుండు ఉండుకు ముందు సాఫ్ట్ కొని మీలా ఉన్నప్పుడు అయితే రౌడియా ఏంటి రౌడీ ఏంటి వేరులను పెట్టా అనేవారు. తర్వాత ఈ గెటప్కి వచ్చేప్పటికి నిజంగా బాగానే ఉన్నాడు, గట్టిగా అరవద్దు భయ్యా అంటే ఫస్ట్ స్మూత్గా మాట్లాడతా. మేడం మనం చేసేది ఏదైనా బాగుంటాయి, గొప్పగా ఉండాలి, అలా అరవకి గుండె అటాక్ వస్తుంది. నువ్వు విలన్ నాకు తెలుసు, నువ్వు మెల్లగా మాట్లాడు. డైరెక్టర్కి అలా నచ్చింది మేడం, అరవాలి, కేకలు పెట్టాలి, నువ్వు భయపడాలి, చిన్నపిల్లలు చూస్తే దడబుట్టాలి, అట్లుంటేనే డైరెక్టర్ ఇష్టపడతాడు. ఓహో అదే నీ రీజను, మెల్లగా వాళ్ళు చూడు చిన్నపిల్లలు, ఇంకోసారి రారు నువ్వు అట్లా అరిస్తే. మెల్లగా మాట్లాడు, డబ్బింగ్లో చెప్పుకోవచ్చు. అలా చెప్పుకోకపోయినా మాకు రాదు మేడం, ఎమోషన్ రాదు. అరుస్తాను, డైలాగ్ చెప్పకపోయినా ఎమోషన్ తీసుకుంటాను. ఓకే బాగుంది. కానీ అందరికీ నోటడేవు, ప్రతి సీరియల్లో ప్రతి సినిమాలో నువ్వేనా విలను, నువ్వే కిడ్నాప్లు, నువ్వే రేపులు. అసలు ఏంటి నువ్వు భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి నువ్వు, లేదంటే ఇండస్ట్రీ మొత్తం కొనేసావా? ఎవరు కొనలేదు మేడం, ఇది సముద్రం. ఎవరికి ఈదాలనుకుంటే వాళ్ళు ఈదొచ్చు, ఎవరు ఓపిక అయిపోతే వాళ్ళు గడ్డెక్కుతారు. నేను ఇంకా గడ్డెక్కలే, ఇతనే ఉన్నా, మధ్యలో వచ్చి ఉన్నా, అటు పోలేను ఇటు పోలేను. ఈ జర్నీ హ్యాపీగా ఉంది, ప్రశాంతంగా దేవుడు సపోర్ట్ ఉన్నాడు, భగవంతుడి దయ వల్ల హ్యాపీ. ఈ 25 సంవత్సరాల జర్నీలో ఎన్నో విలన్ పాత్రలు చేశారు, ఎన్నో ఫ్రెండ్ క్యారెక్టర్లు చేశారు, ఎన్ని చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నా కానీ ఏదో ఒక సందర్భంలో ఏంటిది ఈదుతూ ఉన్నాం కానీ మన లైఫ్ ఇంతేనా, మనం అనుకునింది ఏది, చేస్తున్నది ఏంటి, డబ్బుల పరంగా కానీ, ప్రశాంతత పరంగా కానీ, ప్రతి ఒక్క దాని పరంగా కానీ అలసిపోయిన సందర్భంలో వెళ్ళిపోవాలని ఎప్పుడు అనిపించినా? నా కళ్ళ ముందు కొన్ని 100 మంది వెళ్ళిపోయారు. అంటే ఓపిక లేక, ఇంట్రెస్ట్ లేక, చేయలేక, ఎప్పుడు రొటీను, ఇదే పేమెంట్, ఇదే లైఫ్ ఏముందని. కాకపోతే నేనేం చేశానంటే, వీళ్ళు నాకు చమక్ చంద్రతో కానీ, రచరవితో కానీ వీళ్ళతో జీర్ణం చేసేవాడిని. డైలాగ్స్ నేర్చుకో, నీకు ఎందుకంటే తెలుగు రాదు కాబట్టి నేర్చుకో ఫస్ట్, దాన్ని పట్టుకో, మోడ్యులేషన్ తెలుసుకో, ప్రతి సినిమాని చూడు, ఇంగ్లీషు తెలుగు మొత్తం అన్ని లాంగ్వేజ్లు ఎవరెవరు ప్రతి క్యారెక్టర్ని ఏం చేస్తారు, వాడు దాన్ని ఎలా పట్టుకుంటాడు, ఆ గ్రిప్ని పట్టుకో ఫస్ట్. నాకు చమక్ చంద్ర ఎందుకంటే వాళ్ళతో జబర్దస్త్ చేయలేను నేను, అప్పటికే సీరియల్ బిజీగా ఉన్నా నేను.
జబర్దస్త్ లో చేశారు అనుకున్నాను. రచ్చరవి టీం చేశాను నేను. రచ్చరవి టీం చేశాను 5 days చేశాను మొత్తం మీద. మొత్తం 5 episodes చేశాను అంతే. 5 episodes చేసిన తర్వాత